సో అందరికి కూడా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే మనం అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో పర్టికులర్ దాని మీద అయితే చేస్తున్నాను. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడుకుందాము. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి అయితే మాట్లాడుతున్నా. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇంకొక పేరు కూడా ఉంటుంది. సో ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అని. సో చాలామందికి అయితే ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇయర్లో దీన్ని చాలామంది ఫేస్ చేసి ఉంటారు. సో అఫ్కోర్స్ నేను కూడా ఫస్ట్ ఇయర్ కాబట్టి నేను కూడా చెప్తున్నాను. సో అసలుకి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ మనకి యూజ్ అవుతాయి, సో అసలుకి ఏవేవి మనం అయితే బై చేసుకోకుండా ఉంటాం బెస్ట్. సో ఇలాంటివన్నీ మనం అయితే క్లారిటీగా మాట్లాడదాము. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, తప్పకుండా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియో ఎలాంటి డిలే లేకుండా స్టార్ట్ చేద్దాము. సో వీడియో వెళ్ళక ముందు మనం ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాము. సో ఇలాంటివి ఎన్నో వస్తాయి మనం ముందు ఓకేనా. సో మీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫర్దర్గా కామెంట్ చేయండి. అలాగే మనకి ఫేజ్ 3కి అన్నీ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం కాబట్టి సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఎంటైర్ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం సో ఏవే థింగ్స్ అనేటివి మనకి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో ఉపయోగపడతాయి. సో ఐ మీన్ థింగ్స్ అంటే ప్రొట్రాక్టర్ కానీ అవి ఉంటుంది కదా. సో అవిటి గురించి అయితే చెప్పబోతున్నా. సో కంపల్సరీగా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా. సో ఫస్ట్ మనకి వచ్చేసరికి సో ఇవైతే ఉంటుంది. సో మనకి దీంట్లోనే ప్రొట్రాక్టర్ అన్నీ వస్తాయి. సో మీకు ఇక్కడ క్లారిటీగా ఓపెన్ చేసి అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సెట్ స్క్వేర్ అని దీని అర్థం ఓకేనా. సో సెట్ స్క్వేర్ అనేది చాలా అంటే చాలా ఉపయోగం ప్రతి ఒక్క ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో ఇదైతే మనం అయితే ఉపయోగిస్తాం కాబట్టి సో తప్పకుండా అయితే బై అయితే చేసుకోండి. సో సెట్ స్క్వేర్ అనేది చాలా అంటే చాలా ముఖ్యము. సో మీకు ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఈ 2 థింగ్స్ అయితే మనకైతే పర్టికులర్గా ఇంజనీరింగ్ గ్రాఫిక్స్లో అయితే మనమైతే వాడతాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. సో ప్రొట్రాక్టర్ కానీ ఇవన్నీ ఉంటుంది. సో చూసుకోవచ్చు. ప్రొట్రాక్టర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెజర్మెంట్స్ అన్నీ ఉంటుంది. సో ఇక్కడ క్లారిటీగా ఉందనుకున్నా. సో ఇది కూడా చాలా అంటే చాలా ముఖ్యము. సో మనకి లైన్స్ పర్ఫెక్ట్గా డ్రా చేయాలంటే సో దీన్ని ఇలా పెట్టుకొని ఇలా యూస్ చేస్తాము. సో ఇలా 1 by 1 మనం అయితే లైన్స్ అయితే గీసుకున్నాం. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ రెండు అయితే. సెట్ స్క్వేర్ అనేది అడగండి. సో కంపల్సరీగా ఇదైతే ఇంపార్టెంట్, బై అయితే చేసుకోండి. సో దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం. అసలు ఎందుకు కొన్నానో కూడా తెలియదు ఇది అయితే. సో చాలా అంటే చాలా నాకు కూడా వేస్ట్ అనిపించింది. సో తప్పకుండా మాట్లాడదాం లాస్ట్లో దీని గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకైతే ఈ థింగ్స్ గురించి అయితే మనం అఫ్కోర్స్ ఇవన్నీ తెలిసిందే ఉంటుంది మ్యాక్సిమము. సో అంటే ఎరేజర్ కానీ షార్ప్నర్ కానీ ఇవన్నీ నా పర్టికులర్ కావాలి కాబట్టి సో మనం అయితే లిమిట్ అయితే చేద్దాము. సో ఇప్పుడు మనకి కాంపాస్ గురించి అయితే మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంజనీరింగ్ కాంపాస్ అని ఒకటి ఉంటుంది. మనము ఫస్ట్ నుంచి కాదు, సో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక కాంపాస్ వాడంటాం. సో ఇంజనీరింగ్ కాంపాస్ అని ఒకటి ఉంటుంది ఓకేనా. సో ఇంజనీరింగ్ కాంపాస్లో చాలా అంటే చాలా ముఖ్యము. సో ఇదైతే చాలా వరకు మనకైతే రొటేట్ అయితే అవడం అయితే జరుగుతుంది కాబట్టి ఇదైతే ప్రిఫర్ చేయండి ఇంజనీరింగ్ కాంపాస్ మోస్ట్లీ. సో బ్రో మీరు అడగచ్చు, బ్రో పెన్సిల్ ఎలా పెడతాం బ్రో అని. సో ఆ పెన్సిల్ గురించి కూడా నేనైతే చెప్తాను, వెయిట్ చేయండి. అందుకే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అన్నాను. సో ఇప్పుడు మనకి కాంపాస్ అది కొన్నా కూడా నో ప్రాబ్లం, కాకపోతే ఇది కొనుక్కుంటే బెటర్ నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాంపాస్ కాబట్టి సో చాలా 360 degrees రొటేట్ అవుతుందని మా సార్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి కొంచెం బెటర్ అయితే ఉంటుంది కాబట్టి ఇదే మోస్ట్లీ ఇదైతే ప్రిఫర్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో ఇది కాంపాస్ గురించి అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొన్ని పెన్సిల్స్ అయితే ఉంటాయి. సో 2H అని ఒక్క నిమిషము. సో ఓకే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, ఒక్క నిమిషం చూపిస్తూ ఉండండి. సో వేర్ ఇస్ ఇట్, ఓకే ఒక్క నిమిషం గైస్. ఇక్కడ కనబడుతుంది అనుకున్నా. సో HB పెన్సిల్ అని ఉంది కదా. సో HB పెన్సిల్ వచ్చేసి మనకి సో అదైతే డార్క్గా రాయడం అయితే జరుగుతుంది. సో 2H అనేది లైట్గా రాస్తుంది ఓకేనా. 2H అనేది లైట్గా రాస్తుంది. సో బ్రో మరి ఏది ప్రిఫర్ చేయాలి బ్రో అంటే రెండు ప్రిఫర్ చేయండి. సో రెండు అయితే మనకి యూజ్ అవుతాయి. సో 2H అనేది ఏంటంటే సో లైట్గా రాసేదానికి అంటే తక్కువ ప్రెషర్ యూజ్ చేయాలి ఓకేనా 2H పెన్సిల్లో. HB పెన్సిల్లో మీరు ఎక్కువ ప్రెషర్ అనేది యూజ్ చేయాలి. సో మీ సారోళ్ళు అయితే చెప్తారు సో ఎలా యూజ్ చేయాలి అవన్నీ. సో మోస్ట్లీ ఈ 2 పెన్సిల్సే ప్రిఫర్ చేయండి ఓకేనా. నెక్స్ట్ H పెన్సిల్ వద్దా బ్రో అనొచ్చు మీరు. సో H పెన్సిల్ అనేది మోస్ట్లీ నేనైతే కొన్నాను. సో మోస్ట్లీ ఇదైతే ప్రిఫర్ చేయకుండా ఉండండి. సారీ గైస్, కొంచెం సారీ ఓకే. హెచ్ పెన్సిల్ అయితే ప్రిఫర్ చేయకండి ఓకేనా. ఒకవేళ మీ సార్ వాళ్ళు పర్టికులర్గా తీసుకోండి అంటే మాత్రమే ప్రిఫర్ అయితే చేయండి. సో H పెన్సిల్ అయితే నేనైతే ప్రిఫర్ అయితే చేయట్లేదు. సో నాకు అంతగా యూజ్ అవ్వలేదు కాబట్టి సో ఈ 2 పెన్సిల్స్ అయితే యూజ్ చేయండి. సో HB and 2H ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ పెన్సిల్స్ అయిపోయింది. నెక్స్ట్ సెట్ స్క్వేర్స్ అయితే అయిపోయినాయి కదా. సో పెన్సిల్స్, సెట్ స్క్వేర్స్, కాంపాస్ ఇవన్నీ రెడీ అయిపోయాయి. బ్రో మీరు ఇప్పుడు అడగచ్చు, బ్రో అత్యంత ఎక్కువ అమౌంట్ కలిగింది ఒకటి ఉన్నదంట కదా బ్రో, దాని గురించి ఏం చెప్తావు బ్రో అనొచ్చు. సో దాని గురించి వచ్చేసి సో చాలా అంటే చాలా ఉంటుంది. సో 400 ఉంటుంది, 350 ఉంటుంది, 500 ఉంటుంది కొన్ని కాలేజెస్లో. సో దాని పేరు వచ్చేసి మనకి దాని పేరు వచ్చేసి డ్రాఫ్టర్. సారీ గైస్, డ్రాఫ్టర్. సో ఇక్కడ మీకు ఇమేజ్ ఇస్తాను, ఒకసారి చూడండి, క్లారిఫైగా ఉంటుంది అనుకుంటున్నా. సో ఇమేజ్ ఇస్తాను పక్కన డ్రాఫ్టర్ గురించి. సో ఆ డ్రాఫ్టర్ అదే, ఓకేనా. నేను కూడా ఇంకా బై చేయలేదు, ఫర్దర్గా బై చేద్దాం అనుకున్నా. సో ఇంకా చేయలేదు కాబట్టి చేయట్లే. సో మీకు ఒక క్లిప్స్ అయితే చూపించలేదు కదా. సో మీకు ఇంకొకటి చూపించాలి, ఒక్క నిమిషం గైస్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో చార్ట్ క్లిప్స్ అనేటివి. సో ఇవి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మీరు అంటే మిమ్మల్ని నార్మల్గా తీసుకొని పోతారు అంటే ల్యాబ్గా, అంటే డ్రాయింగ్ క్లాస్కి లాగా. సో ఆడికి తీసుకొని వెళ్ళిన తర్వాత మీకు ఒక టేబుల్ ఇస్తారు, ఆ టేబుల్కి ఇవన్నీ అటాచ్ చేయాలి. సో ఇది ఒక 20 రూపీస్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి ఇది కూడా. సో చార్ట్ అయ్యింటే ఫ్యాన్కి ఎగిరిపోకుండా, సో అడ్జస్ట్ అవ్వకుండా ఉంటుంది, బాగా స్టిక్ అయి ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి చార్ట్ క్లిప్స్ అనేటివి కూడా బై చేసుకోండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఒకటైతే మిగిలింది కదా, ప్రో సర్కిల్ అని ఒకటి ఉంటుంది. సో ఆల్రెడీ తెలిసిన ఉంటుంది, ఎందుకంటే సర్కిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో అదైతే ప్రిఫర్ అయితే చేయండి. సో ఇది గైస్ మొత్తం టోటల్ వీడియో వచ్చి. నెక్స్ట్ వచ్చేసి బ్రో నువ్వు చేసావా బ్రో ఏమైనా మీరైతే అడగచ్చు కదా. సో నేను చూపిస్తాను చూడండి మొత్తం మీకు డీటెయిల్డ్గా. సో నేనేవైతే చేశానో అవన్నీ చూపిస్తాను మీకు. సో చూసుకోండి ఒకసారి. ఇది నా చార్ట్, నాకు అయితే అసైన్మెంట్ అయితే ఇచ్చారు. సో మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను, ఒక్క నిమిషము. రెండు నేనే చేస్తున్నాను గైస్, వీడియో నేనే తీస్తున్నా, ఎడిటింగ్ అన్నీ నేనే గైస్. ఇంకా ఏం చేసేది చెప్పండి, అందుకే కొంచెం అడ్జస్ట్ అవ్వండి వీడియో ఏమైనా తప్పు వస్తే. ఇంక ఇది ఒకటి మిగిలిపోయింది కదా. సో ఇంజనీరింగ్ టెంప్లెట్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఒక్క నిమిషం. సో చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో నేనైతే పెద్దదే చేశాను. ఇక్కడ మీకేం కనపడుతుందా లేదో నాకు అర్థం కావట్లే. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే డ్రాయింగ్స్ కూడా గీసాను. ఇవన్నీ మీరు కూడా గీయాల్సింది అయితే ఉండేది. కోర్స్ మీకు కూడా తెలిసి ఉండదు, మాది ఎస్విసి కాలేజ్ కాబట్టి. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ గీసాం మనము, చూసుకోండి, ఓకేనా. సో ఇది మనది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు సిఎస్సి, నేను సి సెక్షన్. చూడండి గైస్, మొత్తం నాకైతే 10 మార్క్స్కి ఉంటుంది అసైన్మెంట్. సో మీకు కూడా ఉంటుంది. సో ఇంకా నేను ఒక డ్రాయింగ్ అయితే ఇవ్వలేదు, గీయలేదు ఇంకా. సో ఇక్కడ మీకు క్లారిటీగా ఉందనుకున్నా. సో ఇంకా మనకి చార్ట్ అయితే ఓపెన్ అవ్వట్లే. సో అందుకే ఇలాంటివి వస్తే డిలే, ఇంకా లెంత్ అయిపోతుంది వీడియో అనేది. సో ఇంకా మనం ముగిచ్చేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది బ్రో, దీని సంగతి ఏం చేస్తావు బ్రో అని మీరైతే అడగచ్చు కదా. సో దీని సంగతి ఏంటంటే మ్యాక్సిమం బై చేయకుండా ఉండడమే బెస్ట్. ఎందుకంటే మాకు ఎక్కడా యూజ్ అవ్వలేదు. ఇదైతే నీకు కొని కూడా వేస్ట్ అయిపోయింది. 80 రూపీస్ అనుకుంటా గైస్ ఇదైతే. సో 80 రూపీస్ అనుకుంటా. సో దీని పేరు వచ్చి ఇంజనీరింగ్ టెంప్లెట్ అని. సో ఏందేందో ఉన్నాయి చూడండి. మనకి ఇంకేం చేస్తాం చెప్పండి. సో ఇక్కడ చూసుకోండి. సో చూసుకోండి, ఇలా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. క్లారిటీగా ఉందనుకున్నా. సో ఇది ప్రొట్రాక్టర్ అనమాట, ఓకే, అది మ్యాటరు. సో మ్యాక్సిమం బై చేయకుండా ఉండడమే బెస్ట్. ఒకవేళ మీ సార్లు కానీ ప్రిఫర్ చేయండి, అంటే పర్టికులర్ కొనండి అంటే మాత్రమే బై చేసేదని ట్రై చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మీరు కాంపాస్కి పెన్సిల్ ఎలా పెట్టాలి బ్రో అని అడిగారు కదా. సో కాంపాస్కి పెన్సిల్ అంటే, సో మనకి ఇది లిడ్ పెన్సిల్ ఉంటుంది కదా, కనబడుతుంది అనుకున్నా. సో ఈ లిడ్ పెన్సిల్లో వాళ్ళే ఇస్తారు, మనం అడిగితే ఇస్తారు. సో ఆ లిడ్ పెన్సిల్లో మీకు కొన్ని ఇస్తారు గైస్, అవి తెలుసు కదా లిడ్స్. దాంట్లో షార్ప్ చేసి దాన్ని ఇక్కడ షార్ప్ చేస్తే మనకి చిన్న ముక్కలాగా అయితే మనం ఎత్తుంచుకొని దీంట్లో అయితే పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. సో అప్పుడు మీరైతే డ్రా అయితే చేసుకోవచ్చు, ఓకేనా. సో సర్కిల్ అయితే డ్రా చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే. సో వీడియో లెంతీ అనిపించచ్చు మీకైతే, కంపల్సరీగా లెంతీగా అయితే ఉంటుంది కాబట్టి సో ఏమనుకోబాకండి. సో అందరికి కూడా హ్యాపీ గణేష్ చతుర్థి. సో వీడియో ఎండ్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీగా ఉండండి అందరూ. సో అందరూ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ బీటెక్ని జర్నీతో నాతో కలిసి పోదామంటే మాత్రం తప్పకుండా షేర్ అండ్ లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందు ఎన్నో వీడియో ఇంత మంచి కంటెంట్ మీ ముందుకైతే తేడం అయితే జరుగుతుంది కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్, టేక్ కేర్ అండ్ బై. సపోర్ట్ చేసి లైక్ అయితే చేయండి గైస్. సో ఇలాంటి వీడియోలో ఎన్నో ఈ ముందుకు తెస్తాను మీ ముందుకి. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ.